రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎవరెవరో పార్టీలకు వెళ్ళిపోతారు. ఓ పక్కన ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దొరబాబు వచ్చి వైసీపీకి రాజీనామా చేస్తే ఆయన తెలుగుదేశానికి వెళ్తారా జనసేనకి వెళ్తారా అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ నడుస్తోంది. అదే సందర్భంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు తెలుగుదేశంలోకి మొన్న మద్దాలగిరి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే లోకల్గా ఉన్నటువంటి మాధవి వర్గం అంగీకరించట్లేదు అన్నటువంటి ప్రచారం ఉంది. మరొక వైపున ఏదైతే మొన్ననే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు రోసయ్య జనసేనలోకి వెళ్ళాలంటే ఇంకా అక్కడి నుంచి క్లియరెన్స్ రాలేదన్నటువంటి ప్రచారం ఉంది. ఇది ఒకవైపు నడుస్తుంది. ఇప్పుడు సిద్ధారాఘవరావు గారి గురించినటువంటి ప్రచారం నడుస్తుంది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ హయాంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ గనుల మీద భారీ ఎత్తున పెనాల్టీలు వేసేటప్పటికి దాని నుంచి తట్టుకోలేవడానికి కోసం అని చెప్పేసి ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత మొన్న దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిద్ధారాఘవరావు శాంతం తటస్థంగా ఉంటున్నారు. తను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా ఎలాంటి క్లియరెన్స్ లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.